అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు వారఫలం తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీకు జాతకాలు తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్లు నాకు పంపించండి. మీ జాతకాలను బాగా పరిశీలించి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలన్నీ చక్కగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క వెబ్సైట్ పేరు thesimple.astrologer.com. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వారం కానీ గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, అలాగే శనితో పాటు శుక్ర రవి గ్రహాలు కూడా కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు మకర రాశిలో, రాహు బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు ఈ రాశ్యాధిపతి బుధుడు సప్తమంలో చక్కగా మీనరాశిలో సంచరించడం ఎంతో ఆనందంగా కల్పిస్తుంది. ఇన్ని రోజులుగా లేని గొప్ప అదృష్టం కలిసి వస్తుంది. మానసిక ఉల్లాసం ఉంటుంది. సంతృప్తికరమైన వాతావరణంలో ఈ వారం అంతా గడుస్తుంది. చాలా బాగుంది. ధనస్థానం కానీ చూసుకుంటే డబ్బు దగ్గర కొంత ముందు వెనక అయినప్పటికీ గట్టి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. పిల్లల చదువు విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. మరి తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఇక సంతానం విషయంలో వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు కన్యారాశి వాళ్లకు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో బ్రహ్మాండంగా ఉంది. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి పరిస్థితి ఈ వారం కనిపిస్తూ ఉంది. భార్య భర్తల మధ్య ఈ వారమంతా కూడా సుమారుగా ఉంటుంది. పెద్ద పెద్ద ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి బుధగ్రహం యొక్క అనుగ్రహం వల్ల సర్దుకుపోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పాలి. పార్ట్నర్షిప్లో కొంత నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. పెళ్ళి కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఎదురు చూస్తూ ఉండడం మంచిది. ముఖ్యంగా అదృష్టం ఈ వారం మీకు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. బంధువులు మంచి తండ్రి యొక్క సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకోవటం, ధర్మాన్ని నిలబెడుతూ ఈ వారం అంతా ముందుకు తీసుకువెళ్తారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, దూర వీసాలు రావడానికి అనుకూలమైన వాతావరణం అన్ని రకాలుగా ఈ వారం బాగుందని చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారు. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే బాగా అదుపులో ఉంటుంది. అది కూడా మనకి సంతోషకరమైన విషయంగానే చెప్పాలి. ఇక ఈ కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి మీరందరూ కూడా బుధుడి యొక్క రాయి మరకతము అంటారు. ఇది చిటికెన వేలికి బుధవారం ధరించి బుధగ్రహం యొక్క మంత్రాన్ని 17 సార్లు చదువుకోవడం చాలా మంచిది. ఆ మంత్రాల కోసం, ఆ వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. చూశారు కదా, మీరందరికీ కూడా ఈ వారం ప్రత్యేకంగా ఎవరెవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎలా ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.